హలో అండి, ఈరోజు టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎల్లిపాయలు, చింతపండు, టమాటాలు, పుదీనా, పచ్చిమిరపకాయలు మంచిగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు పల్లీలు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర, నువ్వులు. ఇప్పుడు పచ్చికాయలు వేయించుకుందాం. ఆయిల్ పోసుకున్న చూడండి, పచ్చికాయలు వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసుకొని వేసుకోండి. పచ్చికాయలు మంచిగా వేగనివ్వాలి. అలానే ఒక ఎల్లిపాయల గడ్డ, నేను ఎల్లిపాయల గడ్డ మొత్తం తీసుకున్నాను చూడండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్న తర్వాత అలానే పుదీనా వేసుకుంటాను చూడండి. ఒక కట్టాల సగం కట్ట పుదీనా, ఒక సగం స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు మంచిగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత అలానే చిటికెడు పసుపు చిటికెడు కన్నా ఎక్కువ వేయకండి. చిన్న సగం స్పూన్ అంతా వేస్తున్నా చూడండి. నేను అంతకన్నా ఎక్కువ వేస్తే చేదెక్కుతుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటా. మంచిగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ఆయిల్లో మనము టమాటాలు వేసుకోవాలి. అదే ఆయిల్లో టమాటాలు మంచిగా వేసుకోవాలి. చూడండి, టమాటాలు వేసుకున్నాను. పైకి నేను సాల్ట్ వేస్తున్నా చూడండి. టమాటాలు అన్నట్టు తొందరగా ఉడికిపోవాలని నేను టమాటాలు ఉడకాలని కొన్ని ఆయిల్ వేయను. అదే ఆయిల్ తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఆయిల్లో కొన్ని వాటర్ వేసుకుంటున్నా చూడండి. అలానే కొంచెం పుదీనా, నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, రెండు వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి పుదీనానే వేసేసుకుంటున్నా చూడండి. అంతవరకు మనం పల్లీలు వేయించుకుందాం. చిన్న టీ కప్స్ అంతా పల్లీలు తీసుకున్నాను, నువ్వులు తీసుకున్నాను, వేయించుకున్న మిక్సీకి వేసుకుని చూడండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గరం మసాలా, నువ్వుల పొడి వేసుకుని చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది చూడండి. మిక్సీకి వేసుకుని ఇప్పుడు లాస్ట్ టమాటాలు వేసుకోవాలి. పచ్చికాయలు మిక్సీ కట్టిన తర్వాత టమాటా లాస్ట్ మూవీట్లో వేస్తే టమాటా అన్నట్టు మొత్తం పేస్ట్ కాదు. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఒట్టికాయలు, మినపప్పు పోసులో చూడండి. ఇవి పోసు పెడుతున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఒట్టికాయలు కల్లమాకుతో పోసు పెడుతున్నా చూడండి. అల్లం ఎల్లిగడ్డ సగం స్పూను, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ, చిన్న సైజు ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. టమాటా చట్నీ చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్